ఇప్పుడు మనము విపరీతమైన ఎండ ఉంది బయట, హ్మ్. రూమ్ లోకి వచ్చి ఏసీ వేసుకుని కూర్చున్నాం. బయట ఎంత ఎండ ఉంటే మీకేంటి? రూమ్ లో ఏసీ ఉంది కాబట్టి సో అంటే ఒక కూల్ రక్షణ, ఒక ఒక రక్షణ. ఏసీ అనే ఒక రక్షణలో మీరు ఉన్నారు. అవును. అది 40 డిగ్రీలు వస్తాయేంటి, 30 డిగ్రీలు వస్తాయండి, 35 డిగ్రీలు సో వస్తాయండి, మనకంటూ ఒక రక్షణ ఉంది. ఉంది కదా. అవును. ఎలా అయితే మీకు ఆ ఎండ తీవ్రత మీ మీద ఎలా పడదో, ఎప్పుడైతే ఈ శకట యోగాన్ని బ్రేక్ చేసే మంత్రాలు అన్నమాట ఇవి, హ్మ్. దత్తాత్రేయుడు అండ్ రాజరాజేశ్వరి అమ్మవారు, హ్మ్. వీరికి గనక చేసుకుంటే ఏమైపోతుంది అంటే, ఇది ఒక రక్షణ కవచంలాగా ఉంటుంది. ఏ సూర్యుడు ఎక్కడికి పోడు, ఆకాశం ఎక్కడికి పోదు, ఏది ఎక్కడికి పోదు, హ్మ్. అవి అలాగే ఉంటాయి. కానీ మీకు రక్షణ ఏర్పడుతుంది. హ్మ్. దెన్ మీరు లైఫ్లో సడన్ గా కోల్పోవడాలు హ్మ్. ఇలాంటివి ఉండవు. హ్మ్. ఇది చేసుకోవాలి. అట్లాగే వీలున్నప్పుడల్లా కూడా సోమవారాలు తెల్లటి వస్త్రం ఎవరికైనా దానంగా ఇవ్వడం, ఓకే. బియ్యము దానంగా ఇవ్వడం, హ్మ్. అండ్ అదేవిధంగా మనకి సో గురువారాలు అయితే ఈ పసుపు కానీ గంధం కానీ టెంపుల్స్లో వాడుకోవడానికి ఇవ్వాలి. ఓకే. ఓన్లీ టెంపుల్స్ టెంపుల్స్లో ఏదైనా దీపారాధన వాడతారు కదా, అక్కడ టెంపుల్లో వాడతారు స్వామివారికి అలంకరణకి, వాటికి పసుపు గంధం లేదా శనగలు ప్లస్ ఎల్లో కలర్ క్లాత్ వీటిని దానంగా ఇస్తూ ఉంటే ఈ శకట యోగం యొక్క ప్రభావం తగ్గిపోతుంది. అంటే ఏమిటి, ఇవి డిఫరెంట్ గా ఉన్నాయి, 6/8 లో ఉన్నాయి గురువు చంద్రులు, ఇవి కలవట్లేదు, ఎఫెక్ట్ ఇస్తుంది, బ్యాడ్ ఎఫెక్ట్ ఇస్తుంది అని తెలిసిపోయింది. దీన్ని మనం వదిలేస్తే అంటే దానం రూపంలో ఇస్తే అది క్లియర్ అయిపోతుంది. అంటే ఎలాగ, ఎందుకు అంటే పాస్ట్ లైఫ్ లో గురువుకి సంబంధించిన, మాతృమూర్తికి సంబంధించిన ఏదో దోషం చేశాడు ఈ జాతకుడు, గురువుని ఏదో ఇబ్బంది పెట్టాడో లేకపోతే మాతృమూర్తికి సంబంధించిన ఏదో ఇబ్బంది పెట్టాడు, అది ఈ రూపంలో శకట యోగం రూపంలో వస్తుంది. ఇప్పుడు దానికి సంబంధించిన దానం, దానికి సంబంధించిన మంత్రం చేస్తూ ఉంటే అప్పుడు ఈ శకట యోగ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. ఎప్పుడు కూడా ఒక యోగం ఉంది, అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా, మంచి చేస్తుందా? మంచి చేస్తే మీరేమి ఇది అవ్వక్కర్లేదు, ఆటోమేటిక్గా అది మంచి చేస్తుంది. ఇబ్బంది ఇస్తుంది, దానికి తగ్గట్టుగా రక్షణ మనం పొందాలి. సో దానికి తగ్గట్టు మనం పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. గురువులతో తెలియకుండా ఒకసారి గొడవ కూడా వస్తుంది శకట యోగం ఉన్న వాళ్ళకి. గొడవ పెట్టుకోకూడదు. సరే నా పూర్వజన్మలో ఏదో కర్మ ఉంది అని అనుకోవాలి, కానీ వాళ్ళని దూషిస్తూ ఉంటే మళ్ళీ ఇంకొక 10 జన్మలు మళ్ళీ ఎత్తి మళ్ళీ ఆ కర్మ ఫలాన్ని మళ్ళీ అనుభవిస్తూ ఉంటాడు. తల్లితో వస్తుంది ఒక్కోసారి శకట యోగంలో ఉన్నప్పుడు. చంద్రుడు పాడయ్యాడు అనుకోండి, 6/8 లో ఉన్నాడు అనుకోండి లగ్నం నుంచి కూడా, అప్పుడు తల్లి చాలా ఒక 4 పిల్లలు ఉన్నా తల్లికి ఈ అబ్బాయికి ఎందుకో పడదు, మిగతా అందరితో బాగానే ఉంటారు. తల్లికి అర్థం కాదు, కొడుకుకి అర్థం కాదు. అట్లాంటి జాతకాలు నేను చాలా చేశాను. వాళ్ళకి జాతకం చూసి ఏమంటే మీ తల్లిగారితో ఇబ్బంది ఉంది కదండి అంటే అవునండి అంటారు. చాలా రేర్ కేసెస్, అసలు ఎవరికి ఉండదు అట్లా ఈ విషయంలో. చాలా రేర్ కేసెస్ జరుగుతుంది, 1,00,000లో ఒకటి జరుగుతూ ఉంటుంది గొడవలు. అంటే 4 పిల్లలు ఉంటే 3తో బాగానే ఉంటది తల్లి, ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి ఏదో గొడవలు అవుతూ ఉంటాయి. ఈ అబ్బాయికి అర్థం కాదు, తల్లికి అర్థం కాదు ఎందుకు ఇలా అవుతుంది అని. బికాస్ ఆఫ్ చంద్రుడు పాడవడం, శకట యోగాల్లో పాడడం. దీనివల్ల అంటే చంద్రుడికి గురుబలం లేకపోవడం, గురువుకి చంద్రుడి యొక్క బలం లేకపోవడం, దీనివల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. గురువుగారు చాలా మందికి చూసుకున్నట్లయితే అన్ని సడన్ గా కలిసి వస్తుంటాయి. ఏమీ లేని వాడు కూడా ఈ రోజు చూసుకున్నట్లయితే అందులో ఉద్యోగం కానీ లేదంటే బిజినెస్ కానీ, సో ఇట్లా అన్ని వాళ్ళకి సడన్ గా కలిసి వస్తాయి. అంటే వారి జాతకంలో కానీ జ్యోతిషం పరంగా మనం చూసుకున్నట్లయితే ఏమన్నా ఇట్లాంటి మనకి మీరు చెప్పారు ఇందాక, భయంతో కొంతమంది చాలా భయపడుతుంటారు, చోరభీతి యోగం అలా భయపడుతున్నా కానీ వారి జాతకంలో ఈ యోగం ఉండడం వల్ల వారు ఇట్లా భయపడుతున్నారు అని చెప్పేసి, ఇంకొన్ని సడన్ గా క్యాన్సిల్ అయిపోతుంటాయి అనేసి కూడా చెప్పారు. సో అలానే చాలా మందికి ఏంటంటే అన్ని సడన్ గా కలిసి వస్తాయి. మ్యారేజ్ ఈ సంవత్సరం నాకు అవ్వదు అనుకున్న వాళ్ళకి మ్యారేజ్ అయిపోవడం కానీ, లేదంటే జాబ్ నేను చేయలేను ఇంకా నా వల్ల కాదు అనుకున్న వాళ్ళకు కూడా సడన్ గా జాబ్ రావడం కానీ, వాళ్ళు అందులో సెటిల్ అయిపోవడం కానీ, ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ని కలిసి వస్తుంటాయి అనమాట. సో ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ని కలిసి రావడం వల్ల కూడా ఆ జ్యోతిషం ప్రకారం అయితే వారి జాతకంలో ఏమైనా యోగాలు ఉంటాయా గురువు గారు? దీనికి ఒకటేంటంటే అమ్మా, ప్లానెట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటే అన్ని కలిసి వస్తాయి. అంటే ఓన్ హౌసెస్ లో ప్లానెట్స్ ఉన్నాయి, వాళ్ళకి అన్ని కలిసి వస్తాయి, అందులో డౌట్ లేదు. ఓన్ హౌసెస్ లో ఎన్ని ఎక్కువ ప్లానెట్స్ ఉంటే అంత బాగా కలిసి వస్తుంది, అంత ఫార్చ్యూన్ అవుతారు వాళ్ళు. ఇది ఒకటి. రెండవది ఏంటంటే ఒక పర్టికులర్ అంశం మీద కలిసి వస్తుంది వాళ్ళకి. అంటే చదువు, కొంతమందికి చదువు బాగా కలిసి వస్తుంది, లేదా భూమి వల్ల కలిసి వస్తుంది. అప్పుడు 4th హౌస్ లార్డ్ బాగుంటాడు, లేదా కుజుడు బాగుంటాడు, లేదా శుక్రుడు బాగుంటాడు, వాహనాల ద్వారా కలిసి వస్తుంది. మరి కొంతమందికి చదువు మీద పెద్దగా కలిసి రాదు, కానీ పెద్ద అయ్యాక ఒక మంచి ఫ్యాక్టరీ పెట్టుకుని సెటిల్ అయిపోతాడు. అవును, కొంతమందికి చదువు అంత కలిసి రాదులే కానీ బిజినెస్ పరంగా బాగా కలిసి వస్తుంది, ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అట్లా ఏంటంటే వాళ్ళ జన్మజాతకంలో పాయింట్ నెంబర్ 1, ఎక్కువ ప్లానెట్స్ ఓన్ హౌసెస్ లో ఉన్నాయి, గుడ్ చార్ట్, ఇంకా అందులో తిరుగులేదు. ఆ ఓన్ హౌసెస్ లో ఉన్న ప్లానెట్స్ ఎక్కడ పాప కత్తెరలో పడకుండా బాగున్నది, ఇంకా గుడ్, ఇంకా డౌట్ లేదు. ఇక
ఇవి ఇలా ఉండగా ఒక్కొక్కసారి కొంతమంది స్పెసిఫిక్గా వాళ్ళ లైఫ్లో వాళ్ళకి మహాదశ ఆ పర్టికులర్ అంశాన్ని పాజిటివ్ చేసేలా ఉంటుంది. అంటే చిన్నప్పుడు చదువుకు సంబంధించిన మహాదశ బలంగా వస్తుంది చిన్నప్పుడు. గుడ్. చాలా మందికి ఏమవుతుంది అంటే చిన్నప్పుడు రాదు. చిన్నప్పుడు పనికి సంబంధించి వచ్చి ఇంట్లో పనికి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. పెద్ద అయ్యాక చదువుకు వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు చాలా మంది చూడండి, పెద్ద అయ్యాక మళ్ళీ చదువుకుంటాడు, కొంతమందికి వయసు వచ్చాక చదువుకుంటారు. అట్లా అమలయోగం అనేది ఒకటి ఉంటుంది. అమలయోగం అది స్పెసిఫిక్ గా మీరు చేసే కెరియర్ ప్రొఫెషన్ సంబంధంగా ఉంటుంది. అంటే 10th హౌస్ బేస్డ్. 10th హౌస్ అంటే ప్రొఫెషన్ కెరియర్ సంబంధించిన విషయాలు చెప్పేది. ఈ అమలయోగంలో అంటే 10th హౌస్ లో మంచి గుడ్ ప్లానెట్స్ ఉండి అవి స్ట్రాంగ్ గా అంటే దానికి ఎటువంటి నెగటివ్ గా ఉండే గ్రహాల కలయిక కానీ కాంబినేషన్స్ కానీ రాలేదు అంటే గుడ్ మంచి ఇది ఉంది 10th హౌస్ లో ప్లానెట్. అది బాగుంది కాబట్టి మీకు ఆ అమలయోగం మంచి ఫలితాలు ఇస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఒక మంచి కెరియర్ లో మంచి సెటిల్ అవుతారు వాళ్ళు. అయితే ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ ఈ అమలయోగం ఉంటుంది కానీ పాపకత్తిరిలో ఉంటుంది, పడుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః. ఇది గనక చేసుకోగలిగితే 10th హౌస్ స్ట్రాంగ్ అవుతుంది వాళ్ళకి. అంటే 10th హౌస్ వీక్ గా ఉంది. కొంతమంది అంటుంటారు ఏమంటో, నాకు ఇవాళ పొద్దున్న కూడా జాతకం చూసినప్పుడు అసలు ఉద్యోగంలో రెస్పెక్టే లేదండి అంటూ ఉంటారు. 10th హౌస్ బాగోపోతే ఏమవుతుందంటే మంచి ఉద్యోగం ఉన్న రెస్పెక్ట్ ఎవరెవరు. 10th హౌస్ బాగుంది విత్ రెస్పెక్ట్ విత్ జాబ్ రెండు ఉంటాయి. ఎందుకంటే పర్టికులర్ గా స్త్రీ పురుషుల్లో పురుషుడికి 10th హౌస్ ఎక్కువగా చూడాలి. ఎందుకంటే ఆ వ్యక్తి ఏదైతే ప్రొఫెషన్ చేస్తాడో అతను నార్మల్ ఒక మనిషి కలెక్టర్ అయ్యారు, అతను దేనివల్ల ఇదయ్యాడు, కలెక్టర్ అయినందుకు అతను మనం గుర్తిస్తున్నాం. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారిది ఏమి లేదు, సీఎం అయ్యారు, వెంటనే గుర్తింపు రాలే. అంటే ఏంటి, అతని పోస్ట్, అతని ప్రొఫెషనే రెండిటికి మర్యాద వస్తుంది, అంతే కదా. అతని పోస్టే అతను కాబట్టి 10th హౌస్ ఈజ్ అతని పోస్ట్, అతని కెరియర్. ఈ 10వ స్థానం మీకు బలపడాలి అంటే లలితాసహస్రనామాలు ఫస్ట్ లైన్ చేసుకోవాలి. లేదా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా అమలయోగం పరంగా 10వ స్థానం బలంగా ఉండాలి. 10వ స్థానం బలంగా ఉంది. ఒక్కోసారి మాకు జాతకాలు వచ్చినప్పుడు పిల్లలు ఈ జాతకాలు చూపిస్తుంటారు, ఏమండి ఇప్పుడు మా అబ్బాయి 7వ తరగతి అస్సలు పుస్తకం పట్టుకోవట్లే, ఏమవుతుందో మాకు బెంగ పట్టుకుందని అంటారు తల్లిదండ్రులు, చదవరు. ఇప్పుడు మేము చూసి 10th హౌస్ చూసి చెప్తాం, అమ్మా మీరు ఏం టెన్షన్ పడకండి, చదువు మీరు నెట్టుకుంటే వెళ్ళాలి, తప్పదు, పట్టుకోవాలి, చదువు నార్మల్ గా చదువుతాడు కానీ కెరియర్ విషయంలో అద్భుతంగా ఉందని చెప్తాం. అప్పుడు నిజంగానే వాళ్ళకి అరే కెరియర్ ఇంత అద్భుతంగా ఉంది అంటే అసలు ఏం చదవడు. చాలా ఇళ్లలో చూడండి, అన్నదమ్ములు 2 ఉంటారు, ఒక అబ్బాయి పెద్ద అబ్బాయి బాగా చదువుతాడు, వీడి టాప్ పొజిషన్ లోకి వెళ్ళిపోతాడు అనుకుంటాం. చిన్న అబ్బాయి బాగా చదవడు, వీడి లైఫ్ అయిపోయింది, తండ్రి ఏం ప్లాన్ చేసుకుంటాడంటే వీడికి ఒక ఇల్లు రెంట్ వచ్చే ఇల్లు లేకపోతే ఇంకోటి ఏదో సర్ది పెడదాం, వీడు ఎట్లా చదవడు, ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు, పెద్దోడు ఎట్లాగా మంచి చదువుకొని టాప్ అయిపోతాడు అనుకుంటాం. పెద్ద అయ్యేసరికి రివర్స్ అవుతుంది, బాగా చదువుకునే వ్యక్తికి ఉద్యోగాలు రావు, ఏ చదువు లేని వ్యక్తి ఒక బిజినెస్ లోకి వెళ్ళి టాప్ పొజిషన్ లోకి వెళ్ళిపోతాడు. లేకపోతే ఏదో సడన్ గా ఒక కంపెనీలోకి లేదా పార్ట్నర్షిప్ అతను ఏదైనా ఒక కంపెనీకి ఎండీ అయిపోతాడు. అర్థంగా చూసేవాళ్ళు, కానీ చిన్నప్పుడు అసలు వీడు ఎందుకు పనికిరాడు అనుకున్నాం, వీడు ఇలా అయిపోయింది, రివర్స్ అయిపోయింది ఏంటి అనుకుంటాం. అందుకే ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచి ఒక జాతకం చూసినప్పుడు చదవటం లేదు అన్నప్పుడు చదువుకు సంబంధించిన రెమెడీ చేసుకుంటూ ఉద్యోగం ప్రొఫెషన్ బాగుంది, దశమం బాగుంది, అమలయోగం ఏర్పడింది, మంచి పొజిషన్ ఉంది, ఏం టెన్షన్ పడదు, చదువు ఒకటే సరిగ్గా టెన్షన్ పడదు. అలాగే కొంతమందికి ఏమవుతుంది, చదువు ఉండదు, ఉద్యోగం సరిగ్గా ఉండదు. అప్పుడు ఏం చేయాలి, ఇందాక మనం ఇంకోటి చెప్పాం, చదువు బాగుంటుంది కానీ ఎడ్యుకేషన్ మన ఉద్యోగం బాగోదు. అప్పుడు చదువుకునే సమయంలో నుంచే మనం ఏ ప్లానెట్స్ ఎఫెక్ట్ ద్వారా అది పాడైందో దానికి సంబంధించిన దానాలు ఇప్పిస్తుండాలి. చదివేటప్పుడే చిన్నప్పుడే ఈ అబ్బాయికి హయగ్రీవ స్తోత్రంతో పాటు ఈ లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ చదివిపిస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ అబ్బాయికి చిన్నప్పటి నుంచి కంటిన్యూ చేసేసరికి అక్కడికి వెళ్ళేసరికి ఆ దోషం నల్లిఫై అయిపోతుంది, చదువుకి సార్థకత ఉంటుంది, అదర్వైజ్ సార్థకత ఉండదు. అర్థం కాదు తల్లిదండ్రులకి, చుట్టుపక్కల వాళ్ళకి, ఎంత ఇంటెలిజెంట్, ఎంత బాగా చదువుతాడు, ఉద్యోగం లేదేంటి, అర్థం కాదు. అబ్బాయికి అర్థం కాదు, సొసైటీని నిందిస్తూ ఉంటాడు, చదువుకున్న వాడికి రోజులు లేవు. సినిమాలో చూపిస్తుంటారు చూసారా, అసలు చదువుకునే వ్యక్తి కదా లేదు, రోజు లేదు, అడ్డంగా పోయేవాడికి అది ఇది.
ఆ కన్ఫ్యూజన్ స్టేజ్, తల్లిదండ్రులు బాధపడడం ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకే జ్యోతిష్ శాస్త్రం మనకి ఎందుకు ఉందంటే వాట్ ఈస్ ఫ్యూచర్, నీకు ఫ్యూచర్ ఎలా ఉంది ముందు, దానికి నువ్వు తగ్గట్టుగా ఏం చేసుకోవాలి. ఏదో పెద్ద పెద్ద 100,000 లక్షలు ఖర్చు పెట్టే చేయాల్సిన రూల్ లేదు. ఈ కలియుగం కలి సాధువు అంటారు. అంటే ఈ కలియుగంలో మీరు ఎంత చక్కగా ఒక నామం తీసుకొని చేయండి. 20 నిమిషాలు చేయలేరు, ఇంత పని ఉంటుంది మనకి. రోజు ఎన్ని గంటలు గంటలు వేస్ట్ చేస్తూ కూడా ఉంటాం మనం ఒక్కోసారి. అందులో ఆ షార్ట్స్ ఈ షార్ట్స్ అని చూస్తూ 20 నిమిషాలు అరగంట మనం టైం స్పెండ్ చేయలేము ఆ రోజుకి. పోనీ ఒకటేసారి అరగంట సేపు స్పెండ్ చేయలేకపోయినా మార్నింగ్ 15 మినిట్స్, ఈవినింగ్ 15 మినిట్స్ పిల్లలకి చిన్నప్పటి నుంచే హయగ్రీవ స్తోత్రము, లలిత సహస్రనామాలు ఫస్ట్ లైన్ నేర్పిస్తే ఏమవుతుందంటే వీళ్ళ జన్మజాతకంలో 10th హౌస్ పాడైనా వీళ్ళు పెద్ద అయ్యేసరికే ఈ అమ్మవారి శక్తితో అయిపోతుంది పని అక్కడ. అమ్మవారి శక్తి అంత గొప్పది అది.